హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్కూల్. ఈరోజు మనం ఆధార్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. నేను ఈ యూఆర్ఎల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే మీరు ఇక్కడికి వచ్చేస్తారు. ఒకవేళ మీ దగ్గర ఎన్రోల్మెంట్ ఐడి ఉంటే ఎన్రోల్మెంట్ ఐడి ఇక్కడ డాట్ క్లిక్ చేయండి. లేదా ఆధార్ కార్డు నా దగ్గర ఇంతకుముందే ఉంది, ఆ నెంబర్ ఉంది, పోతే మళ్ళీ తీసుకుందా అని అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. సో అండ్ నా దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది కాబట్టి నేను ఆధార్ కార్డ్పై క్లిక్ చేశాను. లేదంటే మీ దగ్గర ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటే ఎన్రోల్మెంట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ క్లిక్ చేయండి. సో టైప్ చేయండి, ఇట్లా ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది టైప్ చేయండి. మీ ఫుల్ నేమ్ ఇచ్చేయండి. పిన్ కోడ్ మీరు ఏదైతే ప్లేస్లో ఉన్నారో మీ సిటీ ఒక పిన్ కోడ్ ఇవ్వండి. ఇక్కడ పైన కనిపిస్తున్న ఈ ఇమేజ్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయండి. గెట్ వన్ టైం పాస్వర్డ్ అని క్లిక్ చేయండి. వచ్చిన తర్వాత మీరు ఆధార్ కార్డ్కి ఇచ్చిన నెంబర్ అనేది అక్కడికి ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి ఈ ప్లేస్లో. తర్వాత వ్యాలిడిటీ అండ్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయినాక అది ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో నా ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఒకవేళ ఈ ఆధార్ కార్డ్ దీన్ని మీరు మొత్తం చూడాలి అనుకుంటే మీరు ఇక్కడ మీ యొక్క సిటీ యొక్క ఏమంటారు పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేశారు కదా, మీ సిటీ పిన్ కోడ్. ఆ పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేసేతోనే ఆధార్ కార్డ్ ఓపెన్ అవుతుంది. మీరు పిన్ కోడ్ కొట్టినంతసేపు ఈ ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ కాదు. బాయ్.